ఈరోజు మేము పార్టీకి వెళ్తున్నామండి. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చింది కదండి. అందుకని ఈరోజు వాళ్ళు మాకు పార్టీ ఇస్తున్నారు. జూబ్లీ హిల్స్లో ఎర్రకారం హోటల్ నేమ్ అండి. ఇదిగోండి ఇదే హోటల్. ఎర్రకారం హోటల్ నేమ్ కూడా చాలా వెరైటీగా ఉందండి. ఇంతకుముందు వెళ్ళారండి వీళ్ళు, నేనైతే వెళ్ళలేదు, ఫస్ట్ టైము. ఇదిగోండి హోటల్ కూడా ఎంట్రీ చాలా బాగుందండి. ఇదిగోండి టేబుల్ మేము మొత్తం 10 మెంబర్స్ వెళ్ళామండి. 2 టేబుల్స్ని ఇలా కలిపేసి మాకు అరేంజ్ చేశారండి. చూడండి ప్లేట్లు ఎలా ఉన్నాయో. కాఫరు, ఇదిగోండి ఇదంతా పెద్ద ప్లేట్నండి. కాఫరు తీసి చూశాను, ఇదిగోండి తిప్పేస్తున్నాయి. ఈ లోపల మాత్రం స్టీల్ ఉందండి. ఇలాగా చాలా బరువు కూడా ఉన్నాయండి. ఈ బ్యాక్ సైడ్ అంతా కాఫరేనండి. ఇలాగా ఇవి కూడా చూడండి, వాటర్ గ్లాసులు కూడా కాఫరే, లోపల స్టీల్ ఉన్నాయండి. స్పూన్స్ ఇలా 2 డెకరేషన్ చేశారు. బాగుందండి ఈ హోటల్. ఇదిగోండి ఇవి, ఇదిగోండి ఈ గ్లాస్ కూడా చూడండి సేమ్ ఇలాగే కాఫరు, లోపల అంతా స్టీల్ ఉందండి. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తే హ్యాండ్ వాష్ కూడా సింక్ చూడండి, ఇవన్నీ ఇతరే ట్యాప్ అవన్నీని. ఈ సింక్ కింద డిజైన్ కూడా ఉందండి, గోల్డెన్ డిజైన్ బోర్డర్ ఇలాగా. బాగుందండి హోటల్, చాలా నీట్గా బాగున్నాయండి. నేను అక్కడక్కడ కొన్ని బిట్సే తీసానండి, ఎక్కువ తీయలేకపోయాను. ఆ కంచాల్లోని ఇలా ఆకులు వేసారండి. మేము ముందు లెమన్ సోడా ఆర్డర్ ఇచ్చామండి, ఇలా తీసుకొచ్చారు. బాగానే ఉందండి లెమన్ సోడా, పర్వాలేదు. మేము అన్నీ ఆర్డర్ ఇస్తుంటే కొద్ది లేట్ అయినా బాగానే తీసుకొచ్చారండి. చికెన్ ఫ్రై అండి కాజుతో, బాగున్నాయండి. నేను డైట్ 2 డేస్ ఆపుతానన్నాం కదా, ఆప్ చేశానండి. ఇటు వస్తుంటే ఎటో అటు ఏదైనా పార్టీలకి అలా వెళ్ళవలసి వస్తుందండి. అందుకని నేను డైట్ ఇప్పుడు చేయట్లేదండి. నేను లిమిట్గానే తింటున్నానండి, అలా అని ఎక్కువ తింటలేదు. ఇదేమో కార్న్ అండి, కార్న్ కూడా తిన్నాను, లిమిట్గానే తింటున్నాను. ఇది కూడా చికెన్ అండి, చికెన్ ఫ్రై. మళ్ళీ అపోలో ఫిష్ కూడా తిన్నానండి. ఇవి జ్యూస్ అండి. పిల్లలు ఒక్కొక్కరికి వాళ్ళకి నచ్చిన జ్యూస్ ఆర్డర్ ఇచ్చారు. మాకందరికీ లెమన్ జ్యూసే అండి. ఈ జ్యూసులు ఎలా ఉంటాయో ఏంటో తెలియవు, లెమన్ జ్యూస్ అంటే బాగుంటుంది కదండి, అందుకని మేమందరం లెమన్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చుకున్నామండి. అపోలో ఫిష్ అండి, పర్వాలేదు బాగానే ఉందండి. ఇదివరకు నేను తిన్నా ఇంకా బాగున్నాయండి. ఇక్కడ ఓకే, పర్వాలేదు, తినచ్చు అనిపించింది. జ్యూసులు చూడండి ఏవేవో వెరైటీలు అండి ఇవన్నీ. ఇది ఆరెంజ్ కలర్ జ్యూస్ అండి, రెడ్ గ్రీన్ కలర్ జ్యూసులు కూడా ఉన్నాయి. అన్నీ టేస్ట్ చూసామండి, బాగానే ఉంది. ఈ గ్రీన్ బిర్యానీ రాజుగారి బిర్యానీ అంటండి, ఈ టేస్ట్ బాగానే ఉందండి. మేము 4 టైప్స్ ఆఫ్ బిర్యానీలు తెప్పించుకున్నామండి. ఇది చికెన్ బిర్యానీ, కాజు కూడా ఇలా పైన వేసారండి. పన్నీర్ బిర్యానీ కూడా, వెజ్ తినే వాళ్ళకి పన్నీర్ బిర్యానీ అండి. పన్నీర్ బిర్యానీ కూడా బాగానే ఉంది. ఇదిగోండి పన్నీర్ బిర్యానీతో పాటు పన్నీర్ టిక్కా అనుకుంటండి, ఇలా ఆకులో లవంగాలు పెట్టి ఇచ్చారండి. ఇదిగోండి ఇదే పన్నీరు, ఇది బాగానే ఉందండి. అంత పన్నీర్ పీస్ని ఉడకపెట్టారు అనుకుంటండి. ఈ ఆకుని చుట్టేసి లవంగాలు అలా గట్టిగా టైట్గా పెట్టి ఈ ఆకుతోనే ఉడకపెట్టినట్టున్నారండి. ఇదిగోండి ఈ ఆకు ఇలా ఓపెన్ చేస్తే ఇలా పన్నీర్ ముక్క ఉందండి. అందులో మసాలా గ్రీన్ది ఏదో వేసారండి. వేసి ఇంత పన్నీర్ బిర్యానీతో పాటు ఇది కూడా ఇచ్చారండి. తింటే బాగుందండి, ఆకు ఫ్లేవర్ కూడా ఇందులో యాడ్ అయింది. బాగుందండి, ఏదో వెరైటీగా కింద ఉందండి. నేను అనుకోవడం ఈ ఆకులో పన్నీర్ ముక్క పెట్టేసి ఇంత పీసు దాని మీద గ్రీన్ది ఏదో వేసారండి, పచ్చడో ఏదో.
కొద్దిగా ఉప్పు సాల్ట్ కారం ఏదో వేసి ఉంటారండి. ఇలాగే ఉడకపెట్టేశారు, ఫ్రై చేశారు అనుకుంటా. బాగుందండి ఇది. అంతేనండి, ఇవే తిన్నాము. లిమిట్గానే తిన్నానండి, బౌల్ ఇచ్చేసారు. ఇంకా నేను అన్నీ తినేటప్పుడు అన్నీ ఏం తీయలేదండి, కొద్దిగా లిమిట్గానే తీసాను. అదే అండి, ఇంకా కాసేపు అక్కడ అటు ఇటు ఫోటోలు తీసుకున్నామండి. బాగున్నాయి ఫోటోలు తీసుకోవడానికి కూడా, చాలా బాగుందండి. ఈ కిందకి హోటల్ కిందకి వచ్చిన తర్వాత ఇలా ఉందండి, అలా పక్షి బొమ్మ ఉండి మేమందరం ఫోటోలు తీసుకున్నామండి. నైట్ అయిపోయిందండి, 10:30 అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేస్తున్నామండి. జూబిలీ హిల్స్ నుంచి ఇంకా ఇంటికి వచ్చేస్తున్నామండి. మాకు బాగా దగ్గరే అండి ఇది. 10:30 అయింది, ఏం పర్వాలేండి. రోడ్లన్నీ ఇదిగో చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీని. అదండి, నేను డైట్ మానేసినా కానీ ఎక్కువ తింటలేదండి. టేస్ట్ అన్నీ చూస్తున్నా, నాకు ఇష్టమైంది ఇంకో స్పూన్ వేసుకుంటానండి. అంతే, లిమిట్గానే తింటున్నాను. ఇక్కడ ఇంకా 2 days అలాగే 2-3 days ఇక్కడ ఉన్నంత వరకు డైట్ స్టాప్ చేద్దాం, మళ్ళీ ఇంటికి వెళ్ళే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ వీలు కూడా అవ్వదండి డైట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.